మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఈ రాత్రి వాక్యాంశం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మన తోటి విశ్వాసులు లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించి పరిచర్య చేస్తున్నటువంటి మన తోటి దైవజనులు ఏదేమైనా వారిని గౌరవించే విషయంలో జాగ్రత్తగా వినాలి మీరు వాక్యం. వారిని గౌరవించే విషయంలో మనకి ప్రమాణమైంది ఆత్మీయ జీవితమా డబ్బా? అదేంది మీకు అదేంది అర్థం కాలేదా? చెప్పండి అమ్మా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మన తోటి వారిని మనం గౌరవించే విషయంలో మనకి ప్రమాణం ఆత్మీయత లేక డబ్బా? ఏది ప్రమాణం? ఇది ఈరోజు వాక్యాంశం. అదేంటంటారు మీకు? చూడండి, దేవుని వాక్యం యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక చూడండి, దేవుని వాక్యం. ఒక్క నిమిషం అమ్మ, అందరు తీయాలి, మీరు వాక్యం తీయండి అమ్మ. చదవమ్మా. చదవండి అమ్మా. చాలు. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. చూడండి, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మొహమాటం ఉండకూడదంట. ఎవరిని అంగీకరించిన వారికి? ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి మొహమాటం ఉండకూడదు. లోకంలో మొహమాటం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శాస్త్రులు పరిచయులు వచ్చారు. బోధకుడా, నీవు మొహమాటం లేనివాడివి. మరి ఒక స్త్రీ వివాహం చేసుకొని ఉంది, తన భర్త చనిపోయాడు, ఆమె సహోదరుడు ఆమెను వివాహం చేసుకున్నారు, అట్లా 7 చనిపోయారు. మరి పునరుద్ధానం ముందు ఎవరికి భార్య అయింది అని యేసుక్రీస్తు ప్రభు వారిని గుచ్చి అడిగారు శాస్త్రులు పరిచయం. ప్రభు ఏమని చెప్పారంటే, నిత్యత్వంలో నిత్యజీవంలో పరలోకంలో పెళ్ళిళ్ళకి ఇవ్వటం అలాంటివి ఏమి ఉండవు అక్కడ అని చెప్పారు. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే మొహమాటం లేదు అని. మనకు అర్థమైన భాషలు ఏంటంటే ఎడాపెడా వాయించేస్తాడు ప్రభు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు ఎవరికైనా. కనుక ప్రభువుని అంగీకరించినట్టు మనం కూడా మొహమాటం లేకుండా ఉండాలి. నా మటుకు నేనైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నాకు నేర్పించారు, నేను నేర్చుకున్నాను ప్రభు ద్వారా. నాకు అసలు మొహమాటం ఉండదు వాక్యం విషయం. ఇక్కడ వాక్యం ఏమైనా రాయబడడం తెలుసా? నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసములో మొహమాటం గలవారై ఉండకుడి. మొహమాటం ఉండకూడదు. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు.
ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకొని ఒకడు మీ సమాజంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకుని వాడిని చూచి సన్మానించి నీవెక్కడ మంచితనంలో కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుని ఎక్కడ నిలువమని లేక ఇక్కడ నా పాదపీఠం దిగున కూర్చుండమని చెప్పిన ఎడలా. చూడండి, సహజంగా ప్రార్థనలలో కానీ, ఫంక్షన్లలో కానీ, వివాహాల్లో కానీ, పుట్టినరోజులో కానీ, వేరు వాటిలలో క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఎవరైనా టిప్పు టాప్కు తయారై వచ్చారనుకోండి, అందరూ ఆళ్ళకెళ్ళి చూస్తారు, వారిని గౌరవిస్తారు, వందనాలు చెబుతారు. అవసరమైతే కుర్చీలు కూర్చున్న వాళ్ళు లేచేనా సరే వాళ్ళ కుర్చీ చెప్తారు. అదే సాదా సీదాగా ఉండి వచ్చారనుకోండి, వారిని ఏమంటారంటే కూర్చో, ఆ చివరి కూర్చో అంటారు. అంటే ఇక్కడ గౌరవించొద్దు అనేది కాదు ఇక్కడ సమస్య, అందరినీ గౌరవించాలి. కానీ సమాజంలో 100కి 50% ఈ విధానం ఉంది. ఏమిటి ఆ విధానం? గౌరవించడం, గౌరవించకుండా ఉండడం. కానీ క్రైస్తవ సమాజంలోకి వచ్చేసరికి 70% ఉంది. అంటే 70% ఏంటంటే గౌరవించే విధానం లేదు, వందనాలు చెప్పే విధానం లేదు. అర్థమైందంటారా? ఈ విధమైనటువంటి పరిస్థితి నేడు ఉంది. అందుకనే దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా ఆయన మాట్లాడుతూ అన్నారు, మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా. మనసులో ఏముందంట? భేదం. మనసులో భేదం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరం పాపం చేశాం. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కృప చూపించి మనం రక్షిస్తే ఇప్పుడు మనలో ఏమొచ్చిందా అంటే భేదం వచ్చింది. ఏమొచ్చింది? భేదం. యేసుక్రీస్తు ప్రభువుకు భేదం లేదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి నశించిపోతూ నిన్ను రక్షించాడు. భేదాలు లేకుండా ఉండమని ప్రభు రక్షిస్తే సమాజంలో నుంచి, లోకంలో నుంచి యేసుక్రీస్తులోకి వచ్చిన ఈరోజు మనలో ఏముందా అంటే భేదం ఉంది. అదేంటంటే నువ్వు వేరు, నేను వేరు. ఇది భేదం. నువ్వు పలానా, నేను పలానా. భేదం. మీ మనసులలో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. ఎక్కడ పెట్టుకున్నారంటే భేదం? మనసులో. దేవుడు పైరూపాన్ని చూడండి, మనసును చూస్తారు. మనుషులు పైరూపాన్ని చూస్తారు. మనుషులు పైకి ఏ బట్టలు వేసుకున్నారు, ఎలాగున్నారు ఏంటో చూస్తారు. మనుషులు దాన్ని బట్టి గౌరవిస్తారు. ఆత్మీయ జీవితాన్ని బట్టి, భక్తిని బట్టి గౌరవించరు. మనుషులు పై విధానాన్ని బట్టి, డబ్బును బట్టి గౌరవిస్తారు, పలుకుబడిని బట్టి గౌరవిస్తారు, హోదాను బట్టి గౌరవిస్తారు, పరపతిని బట్టి గౌరవిస్తారు. కానీ దేవుని వాక్యం నిజమైనటువంటి ఆత్మీయులు దేని బట్టి గౌరవిస్తారు తెలుసా? ఆత్మీయ జీవితాన్ని బట్టి, వాక్య తలంతుని బట్టి గౌరవిస్తారు. ఏముందంటే భేదం ఉందంట. భేదాలు పెట్టుకున్నారంట. ఎక్కడ? మనసులో. మనసులో భేదం. దేవుడికి లేదు భేదం, మనకి ఉంది భేదం మనసులో. చూసారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తూ ఉందో? యాకోబు గారు రాసిన పత్రికలో ఉంది. భేదం అనేది మనకి పాపంగా కనిపించదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో కనపడుతున్నాయి అంట.
మరి దేవుని వాక్యం యాకోబు గారి రాసిన పత్రికలో ఈ విధంగా ఉందని తెలీదా? తెలుసు, చదవలేదా? చదివి అయినా పట్టి పట్టనట్టు, నాకు కాదులే అన్నట్టు. చాలామంది చూడండి, వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి ద్వారా వాక్యం చెప్తూ ఉంటే చాలామంది ఏమంటారంటే, ఈరోజు వాక్యం నాకు కాదు, పక్కన ఆమెకు వాక్యం, ఆమెకు వెళ్ళిపోయింది వాక్యం, నాకు కాదు అనుకుంటారు. నాకే వాక్యం అని అనుకో. వాక్యం ఎవరికంటే మనందరికీ, చెబుతున్న నాకు, వింటున్న మీకు, అందరికీ వాక్యం. అందరూ సరి చేసుకోవాలి, అందరం ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి, విశ్వాస జీవితంలో ఎదగాలి అని దేవుని వాక్యం నిన్ను నన్ను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో అనుభవాలు. ఒకసారి చెప్తా వినండి, చెప్పి నేను మళ్ళా వాక్యం. ఒకసారి మీటింగ్కి వెళ్ళా, ఒక సేవకుడు నన్ను కూడా మీటింగ్ పిలిచారు. సరే నేను వెళ్ళా, కూర్చున్నా. సేవకులందరూ ఒక పక్కన కూర్చోండి అన్నారు, కూర్చున్నా. ఒక 5 నిమిషాల తర్వాత కింద ఎవరు లేరు, అందరూ స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. స్టేజీ సరిపోవట్లే, అయినా కుర్చీలు తెప్పించారు, పక్కన అందరూ కూర్చోబెట్టారు. నేను ఒక్కడే కింద కూర్చోను. ఏం చేయాలి? మనసులో బాధ, ఇంటికి వెళ్దామా, వెళ్ళకూడదు అని అలాగే మౌనంగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమి కనపడతా ఉంది? భేదం కనపడతా ఉంది. తర్వాత అధ్యక్షుల వారు నన్ను గుర్తించి పిలిచి నిలబెట్టి నా గురించి సాక్ష్యం చెప్పి పాడబాడండి అయ్యగారు అన్నారు. అది దేవుడిచ్చిన ఘనత. భేదం ఏంటంటే ఈరోజు చూడండి, విశ్వాసంలో కూడా చూడండి, డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా భేదం. దైవజనులు కూడా డబ్బు ఉన్న దైవజనులు ఒకలాగా, డబ్బు లేని దైవజనులు ఒకలాగా భేదం. అంటే డబ్బుకున్న విలువ ఆత్మీయ జీవితానికి లేదు, డబ్బుకున్న విలువ ప్రేమకు లేదు. డబ్బు వచ్చి ప్రేమను ఏం చేసిందంటే డౌన్ చేసింది. అది మొదటి స్థానాన్ని సంపాదించి. సమాజంలో ఇది సహజం, కుటుంబాలలో ఇది సహజం, బంధువులలో ఇది సహజం. కానీ ఒకే తండ్రి పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఇది ఉండకూడదు. కానీ నేడు క్రైస్తవ సమాజంలో, సంఘాలలో దైవజనుల మధ్య ఉన్నది ఏంటయ్యా అంటే భేదం. కొంతమంది అసలు వందనాలు చెప్పడానికి బాధపడతారు, కొంతమంది ఈయన నిజంగా దైవజనుడేనా అన్నట్టు చూస్తారు. అన్ని చోట్లే నేను గమనిస్తూ ఉన్నా, నా ఒక్కరి జీవితంలో కాదు ఇది, అందరి జీవితాలలో అన్ని సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేనంటారా? అన్ని సందర్భాల్లో ఉన్న పరిస్థితి. ఒక ఆయన ఒకసారి అన్నాడు, నీవు ఫలానా అని అన్నాడు. వెంటనే నాకు వాక్యం గుర్తొచ్చి, నీవు అన్నట్టు నేను ఫలానా అన్నా. నువ్వు అంటున్నావుగా, నేను ఫలానే అన్నా. కనుక భేదాలు పక్కన పెట్టి మనందరం ఒకే రక్తంలో కడగబడ్డాం, అది యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తంలో భేదం లేదు. అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, అందరినీ రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. అందరికీ తన ఆత్మను ధారాళంగా అనుగ్రహించాడు. అడిగే వాళ్ళందరికీ దేవుడు రక్షణ ఇచ్చాడు, రక్షించబడిన ప్రతి వారికి ఆత్మ అనుగ్రహించాడు. కనుక వాక్యం ఏం చెప్తా ఉంది? భేదాలు పెట్టుకోవద్దు, భేదాలు అనేవి పక్కన పెట్టాలి, భేదం ఉండకూడదు. చదువుదాం మరొక వాక్య భాగం, తిమోతి గారికి రాసిన పత్రిక, పౌలు గారు 1వ అధ్యాయము, క్షమించాలి 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం. తిమోతి గారికి రాసిన పత్రిక పౌలు గారు 1 తిమోతి 5:17. చాలు, బాగుగా పాలన చేయి పెద్దలను. ఎక్కడ?
సంఘంలో విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానము పాత్రులుగా ఎంచవలెను. డబల్ గౌరవం ఇవ్వాలి. కనపడట్లేదు. ఈ వాక్యం యొక్క అర్థం కనపడట్ల. ఒకసారి ఒక ఆయన వందనాలు చెప్తున్నాడు. ఏమండి చూడండి, గౌరవించే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అర్థమైందంటారా? గౌరవించే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. పిన్నీసి చెవులో పెట్టుకుంటూ తిప్పుకుంటూ అయ్యగారు వందనాలు అంటాడు ఒక ఆయన. ఏమండి అయ్యగారు వందనాలు అంటాడు ఒక. మరి ఎవరికి వందనాలు చెబుతుండో, ఏం వందనాలు చెబుతుండో ఏమీ తెలియదు. అలా ఉంది పరిస్థితి. అర్థమైందంటారా? గౌరవించే విధానం అలా ఉంది. చూసారండి, కొంతమంది కొన్నిసార్లు హౌస్ విజిటింగ్కి వెళ్తే అసలు అయ్యగారిని పట్టించుకోరు. అక్కడ కుర్చీ ముందు లాక్కొని కూర్చొని అయ్యగారు అంటారు. మన ఇంటికి వచ్చింది ఎవరో, మనం గౌరవించాలి అని కనీసం జ్ఞానం అనేది లేకుండా ఉంది. వాస్తవం, విమర్శించడం కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు విమర్శించరా, వాస్తవాన్ని చెప్పారు. అదేంటారా? వాస్తవం జరుగుతున్నటువంటి పరిస్థితులను యేసుక్రీస్తు ప్రభు వారు కళ్ళకు కట్టినట్టు గద్దించి మరీ చెప్పారు. ఆనాటి సమాజాన్ని వాస్తవం చెప్పారు ఆయన, విమర్శించలే. వాక్యము వాస్తవాన్ని చెబుతూ వాస్తవంలో వాక్యం వెలుగులో విశ్వాసి సరి చేసుకుంటూ పశ్చాత్తాపడాలి అనేటట్టు విమర్శించింది వాక్యం. సహజ విమర్శ కాదు, జరుగుతున్న పరిస్థితులు బట్టి విమర్శ. కనుక చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? రెట్టింపు సన్మానం పాత్రులుగా ఎంచాలంట. రెట్టింపు సన్మానం పాత్రులుగా ఎంచాలి వాక్యం చెబుతుంటే రెట్టింపు సన్మానం కాదు, అసలు గౌరవే లేదు. ఇది పరిస్థితి. చూసారు, డబ్బుకి ఇచ్చినటువంటి విలువ వాక్యానికి లేదు. డబ్బు కలిగిన వారికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచే దైవజనుడికి లేదు. ఆత్మీయంగా భక్తిలో ఉన్నతంగా ఉన్నటువంటి దైవజనుడికి లేదు. అది పరిస్థితి. ఇక్కడ మరొకసారి ఆలోచించాలి, ఎలా ఎడిపోతుంది క్రైస్తవ మార్గం. యేసుక్రీస్తులోకి వెళ్తుందా, సమాజంలోకి వెళ్తుందా? ఆలోచించాలి. అందుకని ఇక్కడ యాకోబు గారు అన్నారు, ధనవంతుని మీరు సన్మానించి పైన కూర్చోమంటారు, దరిద్రుని పక్కన కూర్చోరా అంటారు. మీలో భేదాలు ఉన్నాయి అని వాక్యం చెప్తా ఉంది. చూద్దాం మరొక వాక్య భాగం. దశనేలకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. దేవుని వాక్యం పౌలు గారు రాసినటువంటి పత్రిక చూడండి. వాక్యంలో 5వ అధ్యాయం 12-13 వచనాలు మొదటి చదవండి. చూసారండి, పౌలు గారు ఏమన్నారు? చాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెబుతున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొంటున్నాను. వేడుకొంటం అంటే అడగటం. ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని. ఏమండి ఎలా గౌరవించాలి? ప్రేమతో. దేవుని వాక్యం చెబుతుంది, ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొంటున్నాము. ప్రేమ. దేవుడు ప్రేమాస్వరుడు.
పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా మనం చెప్పే మాట ప్రేమ, కానీ అంతరంగంలో లేదు ప్రేమ. అంతరంగంలో ఏముంది? భేదం. అంతరంగంలో భేదం, పైకి ప్రేమ. సమాజంలో ప్రేమే, క్రైస్తవ సమాజంలో కూడా ప్రేమ. అక్కడ ప్రేమ, ఇక్కడే ప్రేమ. అక్కడ లేదు ప్రేమ, ఇక్కడ కూడా లేదు ప్రేమ. కానీ దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుని వాక్యం ప్రేమ సందేశం. పెదాల్లోంచి వచ్చేది ప్రేమ, అంతరంగంలో ఏం లేదు, ప్రేమ లేదు. చాలామంది చూడండి ఏమంటారు, నీకంటే ఎవరంటే ఎక్కువ అంటారు. నీకంటే ఎవరంటే ఎక్కువ? అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేయబడిందని వచ్చింది. అది పరిస్థితి. మీరు ఫోన్ చేస్తున్న నెంబర్ అందుబాటులో లేదని వచ్చింది. ప్రేమ లేదండి. కనుక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అది ఆజ్ఞలలో రెండవది. బైబిల్ మొత్తం అంతా కూడా ఒకే మాట ప్రేమ, 2 అక్షరాలు ప్రేమ. బైబిల్ మొత్తం ఉన్నది ఒకటే మాట ప్రేమ, 2 అక్షరాలు ప్రేమ, కానీ లేదు ప్రేమ. చదువుదాం దేవుని వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3:28 3వ అధ్యాయం అందరు తీయాలమ్మా. 3వ అధ్యాయము చూడండి 28వ వచనం. చాలమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, అందరూ ఒకటే, ఏకముగా ఉన్నారు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ పత్రిక ఎవరికి రాయబడిందంటే, యూదులు గ్రీకు దేశస్తులు అందరూ కలిసి ఉన్నటువంటి గలతీ సంఘానికి రాయబడింది. యూదులు అంటే నేను ఎక్కువ. యూదులు అంటే ఏంటి అనుకున్నారు? మేము ఎక్కువ కులానికి చెందినవాడు యూదు. గ్రీకు దేశస్తులు అంటే గ్రీకు భాష మాట్లాడేవాడు, అంటే అన్యులు వాళ్ళు. మేము అబ్రహాము సంతానం. యూదులకున్న గర్వం ఏంటి తెలుసా? మేము అబ్రహాము సంతానం, మోసే శిష్యులు, వాగ్దానం చేయబడిన వాడు, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. అది గర్వం. అది ఇప్పుడు సమాజంలో కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మా దేవుడు. మేము పుట్టుక నుంచి కూడా ప్రార్థనకి వెళ్తాం. మా తాతగారు చర్చి పాస్టర్ గారు, మా బాబాయ్ సంఘ పెద్ద. అదేంటారా? ఇది పరిస్థితి. మా ఇల్లు చర్చి ముందే ఇల్లు మాది. అది పరిస్థితి ఈరోజు. అదేంటారా? క్రిస్మస్కి కానుక ఇచ్చేది మేమే. ఇది పరిస్థితి. అది కాదు దేవుడు వాక్యం వచ్చింది. అది కాదు, మీరందరూ ఏకముగా ఉన్నారు, ఒకటే. యేసుక్రీస్తుని బట్టి ఒకటే. అందరం పాపం చేసాం కాబట్టి ఒకటే. ప్రభువు మన కొరకు రక్తం కార్చాడు కాబట్టి ఒకే రక్తం. కనుక యేసుక్రీస్తులో మనం అందరం ఎవరం? ఏకముగా ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది ఒకటే మనందరం. ఇది విశ్వాస ఆత్మీయ కుటుంబం. ఇక్కడ కులాలకి మతాలకి ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ కులాలు లేవు. మనమందరం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంగీకరించినటువంటి వారు. అదేనంటారా? అందుకని ఒక భక్తుడు ఏమని రాశాడు తెలుసు పాట?
నీవు దేవుని కుమారుడువు, కుల మతాలకు అతీతుడు. కులాల మతాలకి నువ్వు మించినవాడు. ఎవరయ్యా అంటే నువ్వు దేవుని కుమారుడు. ఒకప్పుడు అపవాది కుమారుడు మనం, ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడు. కనుక మనం అందరం ఎవరమయ్యా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకటే, ఏకముగా ఉన్నటువంటి మనలో భేదం ఉండకూడదు. ఏకంగా ఉన్న మనలో ప్రేమ ఉండాలి. ఏకంగా ఉన్న మనలో డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. విశ్వాస ఆత్మీయ జీవితానికి, వాక్యమే మనకు ప్రమాణం. వాక్యానికి మనం ఏమివ్వాలంటే విలువ ఇవ్వాలి. వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు మనకి ఆత్మీయ జీవితం, ఆత్మీయ విధానం గుర్తుకొచ్చింది. ఆత్మీయ జీవిత విధానంలో గ్రహింపు కలిగింది. అప్పుడు మనం డబ్బుకి తర్వాత ప్రాధాన్యత ఇస్తాం, ఆత్మీయ జీవితానికి మొదట ప్రాధాన్యత ఇస్తాం. చూద్దాం, వాక్యం ముగిస్తా నేను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 26-27 వచనాలు. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు మొదటి అధ్యాయం చదవండి, 26-27 వచనాలు. దేవుని వాక్యంలో చదవండి. చాలు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నవారు. దేవుడు ఏర్పరచుకున్నాడండి మోషేని, నత్తివాడినైనటువంటి మోషేని దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తు దేశాన్ని పంపించి 10 అద్భుతాలు చేపించి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేపించి అరణ్యంలో నడిపించాడు మోషేని. నత్తోడు మోషే. అదేంటారు, దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ఏమన్నాడంటే, నేను నత్తోడయ్యా అన్నాడు. నత్తివాడిని పుట్టించింది ఎవరు? నేను కదా. నిన్ను పుట్టించింది నేనే, నీకు నత్తి ఉందని నాకు తెలుసు, మళ్ళీ నేను నన్ను అయ్యా నత్తి ఉందయ్యా నాకంటమేంటి అన్నాడు దేవుడు మోషేతో. అంటేనే కదా. అదే మీకు నత్తివాడిని పుట్టించింది ఎవరు? దేవుడే. పొట్టోడిని పుట్టించింది ఎవరు? పొడుగోడిని పుట్టించింది ఎవరు? అందంగా ఉన్న వాళ్ళని, విహీనుల్ని అందరినీ పుట్టించింది దేవుడే. దేవుడు తెలీదా? మోషే అన్నట్టు నేను నత్తున్నయ్యా అన్నాడు. నేను ఏర్పరచుకున్నాను నిన్ను. ఇర్మియాని నేను బాలుడు అన్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. లోకంలో గనులైనటువంటి వారిని, జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మనం ఎలా ఉన్నానంటే జ్ఞానంగా ఉండాలి. అదేంటారా? జ్ఞానంగా ఉండాలి. నా మటుకు నేనైతే అసలు నాకు ఏ జ్ఞానమే లేదు. మా వాళ్ళందరూ ఏమన్నారంటే వీడికి అసలు జ్ఞానం లేదు అని నన్ను అట్లా పక్కన నెట్టేశాను. అదేంటారా? జ్ఞానం లేదు వీడికి అన్నాడు. ప్రభువుని తెలియకముందు నేను అసలు ఏమీ లేదు, డిమ్ముగాండి నేను. అదే మీకు స్పష్టమైన భాషలో చెప్పాలంటే డిమ్ము. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఎల్ఈడి లైట్ కంటే ఇంకా పవర్ఫుల్. దేవుడి జ్ఞానం అండి అది. దేవుడిలో జ్ఞానం ఉంది, దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది. ఒక్కొక్క వాక్యాన్ని చదువుతా, ప్రభు దీని గురించి నాకు వివరణ చెప్పు అని నేను దేవుడిని అడిగి పొందుకొని అప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. చెప్పు ప్రభు, దీని అర్థం ఏంటి, దీని లోతు ఏంటి, నాకు తెలియాలి, నేను నేర్చుకోవాలి. నేను ఒకటే కోరుకుంటా, ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే, ఎవరే ప్రశ్న వేసినా సరే నేను జవాబు చెప్పాలి బైబిల్లో నుంచి. అది నా రోషం. ఎవరే ప్రశ్న వేసినా సరే దానికి తగ్గట్టు జవాబు చెప్పాలి. దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది, యేసుక్రీస్తులో జ్ఞానం ఉంది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. అందరూ నిషేధించారు యేసుక్రీస్తుని.
అన్ని నామాల కంటే పైన ఆకాశం ముందు, కింద భూమి మీదను, భూమి కిందను ఏ నామంలో రక్షణ లేదు. యేసుక్రీస్తులోని రక్షణ. యేసుక్రీస్తే జ్ఞానం. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను నమ్మి అంగీకరించి విశ్వాసం కొనసాగుతున్న మన జీవితాల్లో మనము జ్ఞానం కలిగి ఉండాలి. కనుక ఈ రాత్రి ఈ వాక్య చివరలో మన తోటి వారిని మనం గౌరవించే విషయంలో మనం డబ్బును బట్టి గౌరవిస్తున్నామా? విశ్వాస ఆత్మీయ జీవితం ఆత్మీయంగా ఎదిగారని గ్రహింపు కలిగి గౌరవిస్తున్నాం. దేన్ని బట్టి గౌరవిస్తున్నాం అనేది మన యొక్క వాక్య అంశం. డబ్బా ఆత్మీయత. దేవుడు చూసేది ఆత్మీయత. దరిద్రుడు దేవునికి సన్నిధికి వెళ్ళాడు, ధనవంతుడు పాతాళానికి. కనుక మనం డబ్బు క్రైస్తవత్వంలో, క్రీస్తులో అపోస్తులు డబ్బుకి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? పాదాలు. ఈనాడు చాలామంది డబ్బుకి ఇచ్చే స్థానం ఏంటో తెలుసా? తల. ఇక్కడ అపోస్తులు ఇచ్చిన స్థానం పాదాలు. చాలామంది ఇచ్చే స్థానం ఇక్కడ. కనుక వాక్య కోణంలో మనల్ని మనం సరి చేసుకుంటూ విశ్వాస ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడ సిద్ధపడుతూ మన విశ్వాసంలో కొనసాగుతూ అనేకులను విశ్వాస మార్పులకు మళ్ళిస్తూ అంతవరకు విశ్వాసంలో మనం సహించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకు జీవిద్దాం. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తిస్తే, ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించమనుకోండి, మనలో భేదం ఉండదు. భేదాన్ని పక్కన పెడతాం. అందరూ ఒక్కటే, అందరూ దేవుని పిల్లలే అనేటటువంటి ఆలోచన వచ్చింది మనలో. అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రార్థన